లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. కూటమి ఉండడం వల్ల ఒక అండర్స్టాండింగ్ ఉందా అంటే మీ ఇద్దరు అండర్స్టాండింగ్ అయితే కూటమి అంతే. ఇద్దరు అండర్స్టాండింగ్ ఏం లేదు. అంటే ఇద్దరు పర్సనల్ ఏముంటాయి, నీకు 40 నాకు 60 అనేది ఏం లేదు. అసలు ఆ ఆలోచన ఈ ఆదాయంలో నువ్వు 40 తీసుకుని నేను 60 తీసుకుంటా అట్లా ఆలోచన ఇప్పటి వరకు ఆ పరిస్థితి కూడా లేదు. ఇంత అన్నారు ఉండను కూడా ఉండదా. జనాలు మాట్లాడు అరాచకము అన్నారు అనమాట బిఎం మసూదన్ రెడ్డి గారు. పూర్వాశ్రమంలో ఆయన మీ స్నేహితుడే కదా, అప్పుడు ఆయన ఒక అరాచకవాదం తెలీదా మీకు? ఇప్పుడు నిందలేస్తున్నారు. ఇప్పుడు కాదు కదా, నేను పూర్వం అంటే మేము 15 సంవత్సరాల క్రితం స్నేహితులు. అవును, అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కదా మీరిద్దరు. క్లోజ్ ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు. మళ్ళీ చిన్ననాటి స్నేహితులు ఈ రోజు అలాంటి పెద్ద పెద్ద అబాండాలు వేస్తున్నారు. అబాండాలు ఆయన ఎమ్మెల్యే అయినప్పుడే వేసినాం కదా, ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా వేసాం. ఈ రోజు కూటమి అధికారంలోకి వస్తే 2019-24 వరకు శ్రీకాళహస్తిలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరిపించాలి, కమిషన్ వేయాలి, అది మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చాను, నేను 3 సార్లు గెలిచాను. విజయవాడ వెళ్ళాను, ఇక్కడ గెలిచాను. జరిగినటువంటి 1000 ఎకరాలు భూ కుంభకోణం ఏదవుతుందో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేద రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు మోసం చేసి, అదే జగనన్న కాలనీ పేరుతో వచ్చినటువంటి ఒక పెద్ద స్కామ్ అది. వేలాది ఎకరాలు, వందలాది కోట్ల స్కామ్ అది. మరి దాని మీద విచారణ జరగాలని చెప్పి నేను ఇప్పుడంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మనం అవినీతి అని చెప్పినా, అరాచకం అని చెప్పినా, ధర్నాలు చేసినా, కేసులతో జరిగిపోయిందా కానీ మా జీవితము ఆయన ఏం చేయలేదు కదా. ఇప్పుడు దాని మీద పేదల కోసం వరదలు వస్తే కాలువల్లోకి వంకల్లోకి తిరిగి పోలీస్ కానిస్టేబుల్ కూడా మునిగితుంటే వాళ్ళ భుజాలను ఎత్తుకొచ్చి ఎంతో సేవ చేసిన నాయకుడు బిఎం మసూదన్ రెడ్డి గారు. తమ నాయకుడి కోసము గుడి కట్టిన భక్తుడు బిఎం మసూదన్ రెడ్డి గారు. పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అబాండాలు వేస్తున్నారంటే బిఎం మసూదన్ రెడ్డి గారు ఎదుగుదల చూసి కోలా ఆనంద్ గారు అక్కసుతో ఇలాంటి అబాండాలు వేస్తున్నారా? ఇప్పుడు నేను అబాండాలు వేయవల్లే. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లక్షల మంది ఉన్నారు. మరి ఆయన 38,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి 44,000తో ఎలా ఓడిపోయినాడు? అర్థం చేసుకోవాలి కదా, మీరు కూడా ఆలోచించండి. అది వైఎస్ఆర్ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కదా. మధుసూదన్ రెడ్డి మనకి రాలేదా? అంటే రాష్ట్ర పరిపాలన చేసిన మధుసూదన్ రెడ్డి కదా శ్రీకాళహస్తి. జగన్ రెడ్డి ఎక్కడంటే మహామహులు అట్లా గాలి కొట్టుకుపోయారు. ఏం అసలు గాలి వచ్చింది అలా కొట్టుకుపోయారు. బిఎం మసూదన్ రెడ్డి గారు పాపం ఆయన చేసిన పాపం ఏంటి? ఆయన పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు కదా. మీరు కూడా మనసులో వచ్చి మాట్లాడలే, పై నుంచి మాట్లాడతారు ఈ మాట. నేను లోపల నుంచి లేదు ఇది, మీరు లోపల నుంచి మాట్లాడడం లేదు. ఇది కూడా మీరు పై నుంచే మాట్లాడిన మాట. ఎలా పేదల పెరిగి అయినాడు? కాదండి, 2,000 కోట్లు కాళహస్తిలో దోపిడీ చేస్తే పేదల పెళ్లి అవుతాడా? 2,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కాళహస్తిలో? మేము మొత్తం A to Z ఇచ్చున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ఏమేమి దేంట్లో ఎంత దోపిడీ జరిగింది, ఇండస్ట్రీస్లో ఎంతమందిని మోసం చేశారు, శ్రీకాళహస్తి ఆలయంలో ఎంత దోపిడీ జరిగింది, అదే రకంగా డీకేటీ భూములు వీళ్ళు ఏ రకంగా వాటిని మార్చుకొని 1000 ఎకరాలతో పేదల దగ్గర లాక్కొని మధుసూదన్ రెడ్డే పెట్టుకున్నాడు. ఎందుకంటే రైతు దగ్గర డీకేటీ భూమిని 3 లక్షల రూపాయలతో కొనుక్కొని గవర్నమెంట్కి 18 లక్షలకు అమ్మినాడు. వచ్చిన దాంట్లో మళ్ళీ వాళ్ళకి పాపం 50 ఇచ్చి ఈయన 50 తీసుకుని, అంటే 50 కూడా పూర్తిగా చేరలేదు. బ్యాంకుల దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని పోయినటువంటి కొన్ని 1000 ఎకరాలు జరిగింది శ్రీకాళహస్తిలో. 100 కోట్ల దోపిడీ జరిగింది. ఈ కాలనీలన్నీ మాకే వచ్చాయి. అప్పుడు పెట్టారు కదా జగనన్న కాలనీ, ఏదో కాలనీలని. అవి ఒక దగ్గర 5,000 ఎకరాలు, ఒక దగ్గర 2,000 ఎకరాలు, ఇంకో దగ్గర 1,000 ఎకరాలు. ఈ 1000 ఎకరాల్లో అతిపెద్ద స్కామ్ మధుసూదన్ రెడ్డిది. అదే రకంగా డీకేటీలు తీసుకుని వాటిని పట్టాలు చేసుకుని వేసినారు. ఎలక్షన్ 6 మాసాల ముందే. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆయన ఉన్నాడు, ఆయన రెడ్డి గారు, అనంతపురం జిల్లా నుంచి ఎవరు వచ్చిన్నారు రెడ్డి గారు, ఆయన వీళ్ళందరూ కలుసుకొని వీళ్ళకి దోపిడీ తప్ప వేరే లేదు. ఇప్పట్లో ఉన్న పరిస్థితి అలా లేదు. గతంలో అక్కడికి వచ్చింది తిరుపతి కలెక్టర్గా ఉన్నారు వెంకటరమణారెడ్డి. అంత ఎక్కడ జరిగింది పరిపాలన? వీళ్ళకి ఓన్లీ దోపిడీ తప్ప వేరే జరగలేదు కదా. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. వీటన్నిటి మీద కూడా నాకు మధుసూదన్ రెడ్డి ఒకప్పుడు స్నేహితుడైనా మీరు అడిగిన దానికి సమాధానంగా అధికారం వచ్చినాక గౌరవించుకోవాలి. ఏదో ఏట్లో పోయి నీళ్ళల్లో పోతుంటే ఉన్న లాగేసినాడనో, లేదా ఎన్ని స్టంట్లు, సినిమా స్టంట్లు, ఏదో కరోనా వస్తే నువ్వు ట్రాక్టర్లు పెట్టి ఊరేగేసి పండ్లు పంచేసాను, అదేంది దోసకాయలు ఇచ్చేసాను, చికెన్ ఇచ్చేసాను, గుడ్డు ఇచ్చేసాను అంటే అది కాదు కదా. కరోనా చికెన్తో గుడితే పోతుందా? అట్లా కాదు కదా. మరి ఎంత వసూలు చేసావు నువ్వు?
దాని వెనక కూడా కరోనా కూడా స్కాములే. ఇవన్నీ కూడా అన్నీ నిగ్గు తేల్చాలి. అధికారంతో ఏ అహంకారం పడ్డారో, ఇంతమంది మీద కాళహస్తి నియోజకవర్గంలో తప్పుడు కేసులు పెట్టించారు, ఎన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు ప్రజల మీద, ఎంతమంది ఈరోజు అతని వల్ల ఊరోజులు పారిపోయారో, అన్నిటి కూడా దాని కాలం నిర్ణయిస్తారు. దానికి ఇదే నిదర్శనం.